హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ బై అలీ సార్. ఈ రోజున మనము చాలా అటామిక్ స్ట్రక్చర్లో చాలా ఇంపార్టెంట్ రూల్ ఒకటి డిస్కస్ చేద్దాం. దాన్ని హండ్స్ రూల్ అని చెప్పేసి అంటారు. ఓకే, హండ్స్ రూల్ ఆఫ్ మ్యాక్సిమం మల్టిప్లిసిటీ అని చెప్పేసి అంటారు. దీన్ని హండ్స్ రూల్ అంటే ఏంటంటే, మొట్టమొదటి ఈ హండ్స్ రూల్ నేర్చుకోబోయే ముందు ఒక చిన్న వర్డ్ నేర్చుకోవాలి. దాన్ని డీజెనరేటింగ్ ఆర్బిటాల్స్ అంటారు. డీజెనరేటింగ్ ఆర్బిటాల్స్ అంటే ఏంటి? ద ఆర్బిటాల్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ఈక్వల్ ఎనర్జీ. ఒక ఆర్బిటాల్ ఏదైనా ఒక యాటమ్ తీసుకుంటే యాటంలో ఉండేటువంటి ఆర్బిటాల్స్కి సేమ్ ఎనర్జీ ఉంటే అటువంటి ఆర్బిటాల్స్ని డీజనరేటింగ్ ఆర్బిటాల్స్ అని చెప్పేసి అంటారు. ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు? మనం కనుక పి ఆర్బిటాల్ తీసుకున్నాం అనుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి, ఆ తర్వాత ఎక్స్టెన్సివ్గా రాద్దాం. ఇప్పుడు మనకి పి ఆర్బిటాల్ ఉంది. పిలో మనకి ఎన్ని సబ్ ఎనర్జీస్ ఉంటాయి? సబ్ ఆర్బిటాల్స్ ఉంటాయి అంటే కనుక 3 ఉంటాయి. ఏంటవి? పిఎక్స్, పివై, పిజెడ్. ఈ మూడింటికి పిఎక్స్కి, పివైకి, పిజెడ్కి ఎనర్జీ అనేది ఈక్వల్గా ఉంటుంది. అందువల్ల వీటిని ఏమంటారంటే డీజెనరేటింగ్ ఆర్బిటాల్స్ అని చెప్పేసి అంటారు. డీజెనరేటింగ్ ఆర్బిటాల్స్ అంటే అర్థమైంది కదా. ఏ ఆర్బిటాల్స్కి అయితే ఎనర్జీ ఈక్వల్గా ఉంటుందో అటువంటి వాటిని డీజెనరేటింగ్ ఆర్బిటాల్స్ అని చెప్పేసి అంటారు. ఓకేనా? అండ్ ఇక్కడ పిలో ఎన్ని డీజెనరేటింగ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి? పిఎక్స్, పివై, పిజెడ్ 3 డీజెనరేటింగ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి. మరి ఒకవేళ డీలో ఎన్ని డీజెనరేటింగ్ ఆర్బిటాల్స్ ఉంటాయి? డీలో తీసుకుంటే అక్కడ మనకి 5 డీజెనరేటింగ్ ఆర్బిటాల్స్ ఉంటాయి. 1 2 3 4 1 2 3 4 5 dxy, dyz, dzx, dx2 - dz2 ఇట్లా మనకి వీటికి నేమ్స్ కూడా ఉంటాయి. ఓకే, అర్థమైంది కదా. దీంట్లో డీలో ఎన్ని డీజెనరేటింగ్ ఆర్బిటాల్స్ ఉంటాయి? 5 డీజెనరేటింగ్ ఆర్బిటాల్స్ ఉంటాయి. సో మొట్టమొదట ఈ డీజెనరేటింగ్ ఆర్బిటాల్స్ అంటే డెఫినేషన్ రాద్దాం. చూడండి ఒకసారి, వాట్ ఈస్ మెంట్ బై డీజెనరేటింగ్ ఆర్బిటాల్స్? డీజెనరేటింగ్ ఆర్బిటాల్స్. So what exactly the degenerating orbitals tells about? So the definition రాద్దాం మొట్టమొదట. The orbitals which are having equal energy. So the orbitals which are having equal energy are called as degenerating orbitals. What example we can take? P have 3 degenerating orbitals. So 3 degenerating orbitals. సో దాన్ని మనము ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం? పిలో మనకి ఇట్లా తీసుకుంటే మనకి ఇక్కడ ఇది పిఎక్స్, పివై అండ్ పిజెడ్. Px, Py, Pz are called degenerating orbitals. Okay, and so degenerating orbitals. ఇక్కడ మనకి డీజెనరేటింగ్ ఆర్బిటాల్స్ వచ్చిన తర్వాత మనము ఇప్పుడు మన రూల్ గురించి మాట్లాడదాం. ఓకేనా? డెఫినేషన్ తీసుకుందాం. ఈ హండ్స్ రూల్ ప్రకారం దీంట్లో మనం కొన్ని ఎలక్ట్రాన్స్ ఉంటే కనుక ఆ ఎలక్ట్రాన్స్ని డీజెనరేటింగ్ ఆర్బిటాల్స్లో ఒక్కొక్క డీజెనరేటింగ్ ఆర్బిటాల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ప్లేస్ చేసి ఆ తర్వాత ఈచ్ డీజెనరేటింగ్ ఆర్బిటాల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ప్లేస్ చేయాలి. ఎన్ని డీజెనరేటింగ్ ఆర్బిటాల్స్ ఉంటాయో అన్నిటిలో కూడా ఒక్కొక్క ఎలక్ట్రాన్ని ముందర ప్లేస్ చేసిన తర్వాత అప్పుడు మనము డీజెనరేటింగ్ ఆర్బిటాల్స్లో పేరింగ్ అనేది జరగాలి. అంటే ఏంటి? ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ. సో ఫస్ట్ డెఫినేషన్ ఏం తీసుకుందాం? ద డెఫినేషన్ అకార్డింగ్ టు దిస్ హండ్స్ రూల్ and electrons has to be placed. Electrons has to be placed. First electron has to be placed, and so electrons has to be placed in each degenerating orbital one electron we have to place. Once after placing one electron in each degenerating orbital
degenerating orbital. Pairing should be done. Pairing should be done. Pairing should be done. So what exactly meaning of this one? ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. ఒకవేళ మీకు కార్బన్ ఇచ్చారు, కార్బన్ అటామిక్ నెంబర్ ఈజ్ Z=6. దీని కన్ఫిగరేషన్ ఏమొస్తుంది? 1s2 2s2 ఆ తర్వాత 2p2 వస్తుంది. సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ని 1sలో మొట్టమొదట ఒక ఎలక్ట్రాన్ ఏమో ఇట్లా మనము ఒకటి యాంటీ క్లాక్ వైజ్ 2s2లో అయితే కనుక మళ్ళీ ఇట్లా ఇట్లా రాసుకుంటాం. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఇక్కడ చాలా జాగ్రత్తగా ఇక్కడే మనకి ఇంపార్టెంట్. సో ఇదేమవుతుంది 2px, ఇదేమవుతుంది 2py, ఇదేమవుతుంది 2pz. మొట్టమొదటి 2p మన దగ్గర 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అని చెప్పేసి ఇట్లా మన దగ్గర ఇది p ఆర్బిటాల్ అనుకోండి. దీంట్లో ఎట్లా ఉంటే కనుక ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ని ఇక్కడే ప్లేస్ చేయకూడదు, అది రాంగ్ అన్నట్టు. సో మొట్టమొదటి ఏం చేయాలి? 2pxలో ఒక ఎలక్ట్రాన్ని 2pyలో ఒక ఎలక్ట్రాన్ని ప్లేస్ చేయాలి. రెండింటిని కూడా ప్యారలల్గానే ప్లేస్ చేయాలి. ఫస్ట్ 2pxలోనేమో ప్యారలల్, 2pyలో యాంటీ ప్యారలల్ చేయకూడదు, రెండు కూడా ఒకటే. ఇది ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్, రైట్ కన్ఫిగరేషన్. ఈ విధంగా రాయాలన్నమాట. ఓకేనా? సో కార్బన్ ఈ విధంగా వస్తుంది. మరి ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ రాస్తాను నైట్రోజన్. సో ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. నైట్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత? 7. అదేమొస్తుంది? 1s2 2s2 2p3. సో 1s2 అంటే కనుక మొట్టమొదటి ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ ఒకటి ప్లేస్ చేస్తాం, ఇక్కడ ఒకటి, రెండు యాంటీ ప్యారలల్గా ప్లేస్ చేస్తాం. ఇది 1s2, ఇదేంటి 1s2. మరి 2s2 అయితే కనుక ఎలా ప్లేస్ చేస్తాం? ఇక్కడ కూడా ఒకటేమో ప్యారలల్, రెండు యాంటీ ప్యారలల్ని ప్లేస్ చేస్తాం. మరి 2p3కి వచ్చేటప్పటికల్లా చాలా జాగ్రత్తగా మనకి ఎట్లా ప్లేస్ చేయాలి? ఇక్కడ మొట్టమొదట సబ్యూనిట్ రాసుకోండి. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్. ఇది 2p3 ఈ విధంగా వస్తుంది. ఒకవేళ ఆక్సిజన్ వస్తే కనుక అప్పుడు ఎట్లా రాయాలి? ఆక్సిజన్ 8 వస్తుంది అటామిక్ నెంబర్. అప్పుడు 1s2 2s2 2p4 ఉందనుకోండి. అప్పుడు మనం ఎట్లా రాయాలి అంటే కనుక 1s2కి మామూలుగా రాసుకుంటాం. ఎన్ని ఎలక్ట్రాన్స్? ఇక్కడ యాంటీ ప్యారలల్లో 2 ఎలక్ట్రాన్స్, ఇదేమో 1s2. ఆ తర్వాత 2s2కి ఎలా రాసుకుంటాం? ఇక్కడ మళ్ళీ 2s2, ఇక్కడ ఒక యాంటీ ప్యారలల్ రాసుకుంటాం. మరి 2p4కి వచ్చేటప్పటికల్లా మనం ఎలా రాస్తాం అంటే కనుక ఇక్కడ 2p4. ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలి? ఒక ఎలక్ట్రాన్ రాయాలి, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ప్లేస్ చేయాలి, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ప్లేస్ చేయాలి. 4 ఎలక్ట్రాన్స్లో 3 ఎలక్ట్రాన్స్ రాసాం. ఇంకా మిగిలిన ఎలక్ట్రాన్స్ని ఇక్కడ ప్లేస్ చేయాలి యాంటీ ప్యారలల్. ఓకేనా? యాంటీ ప్యారలల్గా మనం ప్లేస్ చేసుకుంటాం. దీన్ని 2p4 అని చెప్పేసి అనుకుంటారు. ఓకేనా? సో మనం ఈ విధంగా రాసుకోవాలి. సో ఈ అండ్స్ రూల్ని మనం ఈ విధంగా రాసుకుంటాం అనమాట. ఓకేనా? అర్థమైంది? ఒకసారి ఇంకా ప్రీవియస్ ఇయర్ ఒకసారి క్వశ్చన్ చూద్దాం. చాలాసార్లు క్వశ్చన్ ఇచ్చారు, ఇక్కడ రబ్ చేస్తాను. ఓకేనా? రాసుకున్నారు కదా ఇవి, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ ఇక్కడ మనము ఒక ఎగ్జాంపుల్, ఇంతకుముందు చాలాసార్లు దాదాపుగా ఒక 10-15 టైమ్స్ ఇచ్చారు ఈ క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఆ క్వశ్చన్ మనకి ఏంటంటే ఇట్లా ఇచ్చారనమాట. కన్ఫిగరేషన్, వాట్ ఈస్ దట్ కన్ఫిగరేషన్ ఈజ్ గివెన్ ఈజ్ కార్బన్ 6. సో 1s2 2s2 2p2 ఇచ్చారు. ఆ తర్వాత కన్ఫిగరేషన్ని ఇట్లా ఇచ్చారు. 1s2 ఓకే రైట్, ఇది ఇట్లా 1s2 ఇట్లా ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఇట్లా ఇచ్చారు. విచ్ రూల్ ఈజ్ వైలేటెడ్ అని చెప్పేసి అడిగారు. ఏ రూల్ వైలేట్ అయింది? హండ్స్ రూల్ వైలేట్ అయింది. ఎందుకని? హండ్స్ రూల్ ఏంటి? డీజనరేటింగ్ ఆర్బిటాల్స్ అంటే ఏంటి? ఇది 2px, ఇదేమో 1s2 2s2, ఇది 2px1 2py1 అండ్ 2pz1. ఇక్కడ మనకి 2px 2py 2pz ఈ మూడు కూడా ఏంటి? డీజనరేటింగ్ ఆర్బిటాల్స్. వాటన్నిటిలో కూడా ఇక్కడ 1 అప్పుడే ఉంది, తర్వాత తీసుకుందాం. అండ్ ఈ మూడిట్లో కూడా ఎలక్ట్రాన్స్ అనేవి ఈక్వల్గా ప్లేస్ చేయాలి ముందర. సో మనం ఏం చేయాలి? ఇది రాంగ్. మరి దీనికి కరెక్షన్ ఏంటి అంటే కనుక మనకి ఇట్లా రాసుకోవాలి. దీనికి కనెక్షన్ వచ్చినప్పటికల్లా ఇక్కడ 2pxలో ఒక ఎలక్ట్రాన్ ప్లేస్ చేయాలి, 2pyలో ఇంకో ఎలక్ట్రాన్ని ప్లేస్ చేయాలి. ఇది కరెక్ట్ కన్ఫిగరేషన్. ఈ రెండు ఈక్వల్గానే ఉంటాయి. ఇదేంటి? ఇదేమో ఇక్కడ ఎలక్ట్రాన్ 1s2, ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఎలక్ట్రాన్ ప్లేస్ చేస్తాం, ఇదేమో 2s2. సో మనం ఈ విధంగా రాసుకుంటాం. ఓకేనా? రైట్. ఆ తర్వాత దెన్ ఇట్లా మనం కనెక్షన్ చేసుకోవచ్చు. Okay, I hope that this session is helpful for you. Please support me, Nana. Wish you all the best.